పూణేలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రిక్స్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? కోనేరు హంపి భారతదేశస్తురాలు. కోనేరు హంపి పూణేలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రిక్స్ 2025ను గెలుచుకుంది. జూ జినార్ చైనా దేశస్తురాలు రెండవ స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంటు పూణేలో జరిగింది. 2025లో మహిళలను శక్తివంతం చేయడానికి పింక్ ఈ రిక్షా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహారాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్ర ప్రభుత్వం మహిళలను శక్తివంతం చేయడానికి మరియు వారిని ఆర్థికంగా స్వతంత్రంగా చేయడానికి పింక్ ఈ రిక్షా పథకాన్ని ప్రారంభించింది. ఎంపిక చేసిన మహిళలకు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ను పంపిణీ చేస్తారు. ఈ పథకాన్ని మహారాష్ట్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్నది. కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ అధికారిక భాగస్వామి. వితంతువులు, విడాకులు తీసుకున్న వారు లేదా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 20 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు ఈ పథకం కింద ప్రాధాన్యత లభిస్తుంది. ఇటీవల అధ్యయనం ప్రకారం చైనా తర్వాత ప్రపంచంలో నైట్రస్ ఆక్సైడ్ అనగా NTO ఉద్గారాలలో 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? భారతదేశం. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నైట్రస్ ఆక్సైడ్ అనగా NTO ఉద్గారణగా ఉంది. NTO యొక్క అధిక గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యం కారణంగా వాతావరణ ఆందోళనలు తలెత్తుతున్నాయి. వాతావరణంలో వేడిని బంధించడంలో నైట్రస్ ఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ కంటే దాదాపు 300 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఇన్నోవేషన్ కేటగిరీ కింద 2024లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్సలెన్స్ కోసం ప్రధానమంత్రి అవార్డును అందుకున్న దరఖాస్తు ఏది? పోషణ్ ట్రాకర్. 17వ పౌర సేవల దినోత్సవం నాడు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క పోషణ్ ట్రాకర్ యాప్ ఇన్నోవేషన్ కేటగిరీ కింద 2024లో ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు ప్రధానమంత్రి అవార్డును అందుకుంది. ఈ అవార్డును మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్వీకరించారు. విజ్డెన్ క్రికెటర్స్ అల్మానాకు తాజా ఎడిషన్లో ప్రపంచంలోని ప్రముఖ క్రికెటర్లుగా ఎవరు ఎంపికయ్యారు? స్మృతి మందానా మరియు జస్ప్రీత్ బుమ్రా. విజ్డెన్ క్రికెటర్స్ అల్మానాకు 2025లో జస్ప్రీత్ బుమ్రా మరియు స్మృతి మందానా వారి అసాధారణ ప్రదర్శనలకు గాను లీడింగ్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. 200 టెస్ట్ వికెట్లు మరియు 2024లో అద్భుతమైన సంవత్సరంతో బుమ్రా టెస్ట్ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరియు భారతదేశం యొక్క T20 ప్రపంచ కప్ విజయంలో తన పాత్రను ప్రశంసించారు. 4 ODI సెంచరీలతో సహా ఫార్మాట్లలో 1659 పరుగులతో స్మృతి మందానా మహిళల రికార్డును నెలకొల్పింది. 2025 లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఉత్తమ పురుష అథ్లెట్గా ఎవరు ఎంపికయ్యారు? అర్మాండ్ డుప్లాంటిస్. 2 ఒలింపిక్ బంగారు పతకాలు, 3 ప్రపంచ రికార్డులు. ఇప్పుడు స్వీడన్ పోల్ వాల్టర్ తన మొదటి లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఏప్రిల్ 21 స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో జరిగిన కార్యక్రమంలో డుప్లాంటిస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2024 లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా టెన్నిస్ స్టార్ ఆటగాడైన జోకోవిచ్ గెలుచుకున్నాడు. గోల్డ్ హౌస్ గాలా 2025లో ఎవరు సత్కరించబడుతున్నారు? ప్రియాంక చోప్రా జోనాస్. ప్రియాంక చోప్రా జోనాస్ను గోల్డ్ హౌస్ గాలా 2025లో ఆమె ప్రపంచవ్యాప్త సహకారానికి
సత్కరించబడుతున్నారు. ప్రతిష్టాత్మక గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా మే 10, 2025న డౌన్టౌన్ లాస్ ఏంజల్స్లోని మ్యూజిక్ సెంటర్లో 4వ వార్షిక వేడుక జరుగుతున్నది. ఈ సంవత్సరం స్టార్ స్టడెడ్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా, జాన్ ఎం చూ, మేఘాన్ థీ స్టాలియన్ మరియు ఆంగ్లీ వంటి ప్రపంచ ప్రముఖులను వారి సాంస్కృతిక ప్రభావం మరియు విజయాల కోసం సత్కరించబడుతున్నారు. ఈ సంవత్సరం గాలా యొక్క థీమ్ వచ్చి ఫస్ట్ లైట్. కాశ్మీర్ మినీ స్విట్జర్లాండ్ అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? బైసరన్ లోయ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ రిసార్ట్ పట్టణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ గడ్డి మైదానం బైసారంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26 మంది మరణించారు. ఈ దాడిలో ఒక భారత నౌకాదళ అధికారి మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది కూడా మరణించారు. ఈ సంఘటన పహల్గామ్ నుండి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారంలో జరిగింది. దీనిని తరచుగా మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. దాని పచ్చిక భూములు మరియు విశాల దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశం భారతదేశం అంతటా మరియు విదేశాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో క్రీడలను ప్రోత్సహించడానికి 1 KGBV 1 స్పోర్ట్స్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో చదువుతున్న బాలికలలో క్రీడలను ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం 1 స్పోర్ట్స్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రత్యేక క్రీడా శిక్షణ ఇవ్వడం మరియు వెనుకబడిన వర్గాల బాలికల శారీరక, మానసిక మరియు సామాజిక వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాలికలు క్రీడలలో జాతీయ స్థాయిలో పోటీ పడటానికి సిద్ధం కావడానికి ఇది సహాయపడుతుంది. ఫార్ములా 1 సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఆస్కార్ పియాస్ట్రీ, ఆస్ట్రేలియన్ కార్ డ్రైవర్. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్లో విజయం సాధించడం ద్వారా ఆస్కార్ పియాస్ట్రీ ఈ సీజన్లో తన 3వ విజయాన్ని సాధించాడు. భారత్ నెట్ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రతి గ్రామ పంచాయతీకి సరసమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం. భారత ప్రభుత్వం అక్టోబర్ 2011లో కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ నెట్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి సరసమైన హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. భారత్ నెట్ ప్రపంచంలోని అతిపెద్ద గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇనిషియేటివ్. నేపాల్ తన మొట్టమొదటి జాతీయ యాక్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంది? ఏప్రిల్ 20. హిమాలయ ప్రాంతంలో యాకుల సాంస్కృతిక, పర్యావరణ మరియు ఆర్థిక ప్రాముఖ్యతను గుర్తించడానికి నేపాల్ తన మొట్టమొదటి జాతీయ యాక్ దినోత్సవాన్ని ఏప్రిల్ 20, 2025న జరుపుకుంది. ముఖ్యంగా హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో యాకును స్థిరమైన అభివృద్ధి ఎజెండాలో చేర్చాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ పిలుపునిచ్చింది. యాక్ పశువుల పెంపకం సంప్రదాయాలను పరిరక్షించడంలో షెర్పా, తమాంగు, తకాలి, రాయ్ మరియు లింబు వంటి స్థానిక సమాజాల కీలక పాత్రను ICIMOD హైలైట్ చేసింది. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వాణిజ్య కనెక్టివిటీ ప్రాజెక్టు ఏ కార్యక్రమంలో ప్రారంభించబడింది? G20 సమ్మిట్ 2023 న్యూఢిల్లీలో. భారతదేశం, మధ్యప్రాచ్యం
యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది భారతదేశం, మధ్యప్రాచ్యం మరియు యూరోప్లను కలిపే రవాణా మరియు వాణిజ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఇది న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్ 2023 సందర్భంగా భారతదేశం, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలతో సంతకం చేయబడిన అవగాహన ఒప్పందం ద్వారా ప్రారంభించబడింది. ఇటీవల వార్తల్లో కనిపించిన సిగ్నెట్ రింగ్ సెల్ కార్సినోమా అనగా SRCC ఏ రకమైన వ్యాధి? ఇది అరుదైన మరియు దూకుడుగా ఉండే కొలరెక్టల్ ఉపరకం క్యాన్సర్. కొలరెక్టల్ క్యాన్సర్ యొక్క అరుదైన మరియు దూకుడు రూపమైన సిగ్నెట్ రింగ్ సెల్ కార్సినోమాను అధ్యయనం చేయడానికి మరియు చికిత్స చేయడానికి భారతీయ శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను అభివృద్ధి చేశారు. సిగ్నెట్ రింగ్ సెల్ కార్సినోమా అనగా SRCC పెద్ద ప్రేగు లేదా పురుషనాళంలో ప్రారంభమవుతుంది మరియు దాని రింగు ఆకారపు కణాల నుండి దాని పేరును పొందింది. ఇటీవల వార్తలో కనిపించిన క్లినిడియం లలిటే ఏ రకమైన జీవి? ఇదొక బీటెల్. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనగా ZSI శాస్త్రవేత్తలు క్లినిడియం లలిటే అనే కొత్త బీటెల్ జాతిని కనుగొన్నారు. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని టాలే వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంలో కనుగొనబడింది. ప్రఖ్యాత కోలియోప్టెరాలిస్టు మరియు మాజీ ZSI శాస్త్రవేత్త డాక్టర్ లలితారే చౌదరి గౌరవార్థం ఈ బీటెల్ పేరు పెట్టారు. ఈ బీటెల్స్ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు అటవీ పర్యావరణ వ్యవస్థలలో పోషక సైక్లింగ్కు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి. ఇటీవల బుల్సే గెలాక్సీ అనగా లేడా 131342-4ని ఏ టెలిస్కోప్ ఉపయోగించి కనుగొనబడింది? హబుల్ స్పేస్ టెలిస్కోప్. బుల్సే గెలాక్సీ అధికారికంగా లెడా 131342-4 అని పేరు పెట్టబడింది. దీనిని ఇటీవల అంతర్జాతీయ పరిశోధన బృందం హబుల్ స్పేస్ టెలిస్కోపు మరియు WM కెక్ అబ్జర్వేటర్ను ఉపయోగించి కనుగొంది. ఇది పాలపుంత కంటే దాదాపు 5 రెట్లు పెద్దది.